ఆ యొక్క సంతకంతో మీ యొక్క ఏవైతే మీరు తెలియజేయాలనుకుంటున్నారో నిర్భయంగా మీరు వివరాలకు తెలియజేయాలండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉండండి. దయచేసి మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి, మీరు ఒక్కసారి కోరంతులు సరిపోయింది కాబట్టి సంఖ్య కూడా మా పడుతుంది ఉంది కాబట్టి ఎన్నికలు ఎన్నికల పరిస్థితులు ఏర్పడింది కాబట్టి అప్డేట్ చేసుకుని సమయం పాటించినట్లయితే ఈ వివరాలన్నీ కూడా మీకు విధిలో హాఫ్ అన్ అవర్ అన్ని తెలియజేస్తామండి. దీనికి సంబంధించిన వీడియోస్ పంపిస్తాం. ఒక 10 నిమిషాలు కూడా మేము స్టాప్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అటెండెన్స్ తీసుకునే తప్ప అందరూ వచ్చేయాలండి. మీ బాధ్యతగా ఆ యొక్క సంతకంతో మీ యొక్క ఏవైతే మీరు తెలియజేయాలనుకుంటున్నారో నిర్భయంగా మీరు వివరాలకు తెలియజేయాలండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉండండి. దయచేసి మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి, మీరు ఒక్కసారి కోరంతులు సరిపోయింది కాబట్టి సంఖ్య కూడా మా పడుతుంది ఉంది కాబట్టి ఎన్నికలు ఎన్నికల పరిస్థితులు ఏర్పడింది కాబట్టి అప్డేట్ చేసుకుని సమయం పాటించినట్లయితే ఈ వివరాలన్నీ కూడా మీకు విధిలో హాఫ్ అన్ అవర్ అన్ని తెలియజేస్తామండి. దీనికి సంబంధించిన వీడియోస్ పంపిస్తాం. ఒక 10 నిమిషాలు కూడా మేము స్టాప్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అటెండెన్స్ తీసుకునే తప్ప అందరూ వచ్చేయాలండి. సభ్యులందరూ కూడా సిగ్నేచర్స్ కంప్లీట్ గా మీకు వార్డుగా పెట్టండి. మనకు 10-15 minutes లో రాష్ట్ర ఎన్నికల అధికారి యొక్క ఆదేశాల ప్రకారము మన జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలు మరియు ఎన్నికల నిబంధనలను అనుసరించి ఈరోజు ఖాళీగా ఉన్న కదిరి మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్ 2 ఎన్నికకు సంబంధించిన మీ అందరికి ఆమోదము మరియు ఏకగ్రీవ తీర్మానంతో జరిగిన ఎం రాజశేఖర ఆచార్య వారికి వైస్ చైర్పర్సన్ 2గా ధృవీకరిస్తూ సార్ ఓకే సార్ నా రాజశేఖర్ శ్రీ ఎం రాజశేఖరాచారి మధ్యపల్లి రాజశేఖరాచార్య నేను 19వ వార్డు సంబంధించిన 19వ వార్డు కౌన్సిలర్ అయిన నేను మున్సిపల్ కౌన్సిల్ చేత మున్సిపల్ వైస్ చైర్మన్ 2గా కదిరి పురపాలక సంఘం నుండి ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలతో
శ్రద్ధానిష్టలు కలిగిందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టుతున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. गाड़ो ओके ओके सर निकालो ले పెట్టండి పూర్తిగా పెట్టేసండి. ఇక్కడ చూడండి ఊరికే పెన్ను పెట్టండి. उधर का इन्हीं का అందరికీ నమస్కారము. ఈరోజు చైర్పర్సన్గా కందికుంట అన్న ప్రసాద్ గారు నాకు ఈ పదవి ఇచ్చిన దానికోసం చాలా సంతోషంగా ఉంది. అందరికీ సార్కి అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు కదిరి పట్టణంలో పనిచేసే వారికి అదేవిధంగా ఒక చిన్న స్థాయి వ్యక్తులకు కూడా పదవులు ఇచ్చే గుణం గల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మా నాయకుడు కదిరి లెజెండ్ కదిరిగా దిల్దార్ శ్రీ కందికుంట వెంకట ప్రసాదే అని చెప్పి చెప్పగల. ఎవరైనా డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కుంటే ఆయన స్వతహాగా డబ్బు ఖర్చు పెట్టి పదవి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన మా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కదిరి పట్టణ అభివృద్ధి కోసం ఇందాక మిత్రుడు రాజశేఖరాచారి చెప్పారు, అదేవిధంగా మన సుధారాణి గారు బాబయ్య గారు కూడా చెప్పారు. కదిరి పట్టణ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తాం. మా నాయకుడు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కదిరి పట్టణ అభివృద్ధి గురించి ఆయనతో చర్చించి ఏ విధంగా చేస్తే కదిరి పట్టణ అభివృద్ధి అవుతుందో ఆ విధంగా ముందుకు పోయేదానికి మేము ఎప్పుడు ఎల్లవెల్లా సిద్ధంగా ఉంటామని, మాకు కాలం తక్కువైనా కూడా ఈ 8 నెలల కాలంలో కదిరిని ఒక మోడల్గా తీర్చిదిద్దాలని మా కందికుంట గారు కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మనమంతా పనిచేస్తాం. మరొక్క మారు నన్ను నా భార్యను కదిరి మున్సిపల్ చైర్మన్గా చేసినందుకు నాకు ఆయనకు జన్మజన్మల రుణం తీర్చుకోలేను. నేను ఉన్నంత వరకు కందికుంట వెంట ఉండి నేను ఆయనకు నా చేతైన సాయాన్ని చేసుకుంటూ నా జీవితాంతం ఆయనతో ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన ఈ కార్యక్రమానికి ఎంత చేసినా తక్కువే. అందులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, మున్సిపల్ కౌన్సిలర్లందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండి కదిరి పట్టణంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నన్ను కావాలని నాకు సహకరించినటువంటి వారందరికీ పేరున
నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ వారి రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్క మారు ప్రత్యేకంగా మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు నమస్తే. జై కందికుంట. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు కందికుంట ప్రసాద్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా సహచరులు దిల్షాద్ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అన్న 2024లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆలోచనలు, ఆయన కళలు నెరవేర్చే క్రమంలో ఈ కౌన్సిల్ను మార్చడం జరిగింది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేము సమిధలుగా పనిచేసి ఈ పట్టణ అభివృద్ధికి మేమందరూ తోడ్పాటిచ్చి ఈ పట్టణ అభివృద్ధి చెందే విధంగా మేమందరూ సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కదిరి పట్టణం దాదాపు 100 కోట్ల రూపాయలతో, దాదాపు 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కేవలం తిరువీధులకు సంబంధించి దాదాపు 95 కోట్ల రూపాయలు అతి తొందరలో అన్నగారు అమృత్ స్కీమ్ కింద తీసుకొస్తున్నారు. ఈ తిరువీధులు ఆ ఏరియాలన్నీ పూర్తిగా డెవలప్ అవుతాయి. అలాగే స్లమ్స్లో 15 ఫైనాన్స్ స్కీమ్ కింద, 16 ఫైనాన్స్ స్కీమ్ కింద దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందే విధంగా అన్నగారు కృషి చేస్తున్నారు. ఆ అన్నగారిని ఆశయాలను ముందరకు తీసుకుపోయి ఆయన దీంట్లో సమిధలుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న కందికుంట వెంకటప్రసాద్ గారికి, నా సహచర కౌన్సిలర్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కదిరి పట్టణ ప్రజలందరికీ మా అందరి తరపున శుభాభినందనాలు తెలియజేసుకుంటూ, ఇది ఇంతటి మహత్తరమైన ఘట్టాన్ని సృష్టించినటువంటి మహాదార్శనికుడు గౌరవనీయులు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీలు ఒక్కొక్క పదవిని కొన్ని కోట్లకు అమ్ముకున్నారని సాక్షాత్తు గత చైర్మన్లు వాళ్ళంతా చెప్పుకున్నారు. కానీ ఈరోజు కొత్తగా ఎలక్షన్లో ఎన్నుకోబడిన గటకంవారిపల్లి దిల్షాద్ గారికి మరియు మా సోదరి సేగు సుధారాణి గారికి, నా బాల్యమిత్రుడు 20 సంవత్సరాల నుండి నా సహచరుడు అయినటువంటి రాజశేఖరాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరి ఎలక్షన్లో ఇంతకుముందు చెప్పినట్టు విధంగా వేరే పార్టీలు కోట్లకు ఒక్కొక్క పదవి అమ్ముకున్నప్పుడు కానీ కనీసం ఒక్క టీ ఖర్చు కూడా వీళ్ళ ముగ్గురిది లేకుండా ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా ఒక చైర్మన్ ఎట్లా అవుతారనే దానికి అంతటి మహానాయకుడు ఉంటే రాబో తరాలు కూడా నమ్మకం అనే దానికి, విశ్వసనీయత అనే పదానికి అర్థం ఎవరంటే శ్రీ కందికుంట అదేవిధంగా ఈ ఎలక్షన్కు ముందు అన్నగారి నాయకత్వాన్ని నమ్మి వైఎస్ఆర్ నుండి వచ్చినటువంటి 13 మంది కౌన్సిలర్లను కూడా వేరే పార్టీలు వాడుకొని వదిలేస్తే కూడా ఈయన అన్న కొత్తగా వచ్చినటువంటి 13 మంది కౌన్సిలర్లకు వాళ్ళకి ఎంతో ఆప్యాయతతో తన దగ్గరకు తీసుకొని గత 4 సంవత్సరాల్లో మీరు ఏదైతే గౌరవం పొందలేకపోయినారో ఆ గౌరవం కేవలము ఇప్పుడు ఉన్నటువంటి 6 నెలల్లోనే ప్రతి వార్డుకు 25 లక్షలు పని చేపిస్తాను, మిమ్మల్ని గౌరవం నిలబెడతానని చెప్పిన దార్శనికుడు ఎవరంటే మా కందికుంట వెంకటప్రసాద్. అదేవిధంగా ఇక రాబో కాలంలో కదిరి ప్రాంత వాసుల అభీష్టం ఏదైతే ఉందో అన్నగారు ఖచ్చితంగా మంత్రి అవుతారు, మన కదిరిని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తారు. దీని గురించి అన్నగారు ప్రపోజల్స్ పంపడం జరిగింది. ఆయన నిండు 100 ఏళ్లు అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటూ మరొక మారు దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.